హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. నేను వరలక్ష్మి వ్రతం 4వ వారం చేసుకున్నానండి. అదే మొన్న చేసుకున్నాను. అయితే ఏంటంటే స్నానం చేసేసి వచ్చేసి వెంటనే ముందు వంట మొదలు పెట్టేశానండి. చాలా లేట్ అయిపోయింది. కన్ఫ్యూజన్లో ఉన్నాను కొంచెం. అందుకోసమని చేసుకోవాలా వద్దా అనుకుంటూ మొదలుపెట్టానమాట. సో లేట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా 10ంటికి వంట మొదలు పెట్టానండి. ఇంకా స్టార్ట్ చేశాను. సో ఏంటంటే ముందుగా పరమాన్నానికి మేము బియ్యం కడగమండి. పరమాన్నం వండేటప్పుడు ఎప్పుడు పరమాన్నం వండినా కూడా బియ్యం కడగము. చూశారు కదా, ఆవు నెయ్యి వేసి కొంచెం కలిపేసేసి దాంట్లో డైరెక్ట్ పచ్చిపాలే పోసేసి స్టవ్ మీద పెట్టేస్తానన్నమాట. ఆ తర్వాత ఇంకా రోజు వాడేవి ఎందుకులే అని చెప్పి మళ్ళీ తెప్పించుకున్నాను సరుకులు. తెప్పించుకుని అందులోంచి శనగపప్పు కూడా తీసుకుని ఒక గ్లాసు శనగపప్పు కడిగేసేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను బూరెల కోసమని. అలాగే ముద్దపప్పు ముక్కల పులుసు చెయ్యాలి కదండి, అందుకోసం అని చెప్పి ముద్దపప్పు కోసమని కొంచెం కందిపప్పు వేయించేసుకుని అదిని పులిహారకి బియ్యము వేసేసి పెట్టేసేసాను పాన్లో. ఇంకో కుక్కర్లో ఏమో వెనకాల పరమాన్నం ఉడుకుతోంది. ఒక పక్క పులిహారను పులిహారకు అన్నమును ముద్దపప్పు పెట్టేశాను. ఇంకో పక్క బెండకాయలు చిదిగిపోతాయని చెప్పి అన్నిటితో పాటు కాకుండా విడిగా పెట్టానన్నమాట గిన్నెలో. ఆ తర్వాత ముక్కలన్నీ తరిగేసుకున్నాను. పులుసు ముక్కలన్నీ తరిగేసుకొని మళ్ళీ శనగపప్పు ఉడికిపోగానే అందులో పులుసు ముక్కలు వేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత టమాటా పచ్చడి చేద్దామని చెప్పి పోపు వేయించుకుంటున్నాను. ఆవాలు, మెంతులు, ఇంగువ, తర్వాత నువ్వులు, ఎండుమిర్చి వేసి వేయించేసేసుకుని పోపు తీసేసుకున్నాను. తీసి పెట్టేసేసుకుని టమాటా ముక్కల్ని కూడా మగ్గించేసి పక్కన పెట్టేసానండి. ఈ వీడియో చాలా లెంగ్త్ అయిపోయిందండి. తీస్తే మొత్తం తీసేటప్పటికి దగ్గర దగ్గర గంట పైన వచ్చిందనమాట. సో అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి చూపిస్తున్నాను అనమాట. నేను చూశారు కదా, మడికట్టు కట్టుకున్నాను, కచ్చాపోసి కట్టుకున్నాను అనమాట చీర. కొంచెం ఎగ్గై దిగ్గైగా ఉంటుంది, ఏమనుకోకండి. ఎందుకంటే మనం పూజ చేసుకోవాలి కాబట్టి ఫ్యాషన్గా రెడీ అవ్వలేం కదండి. అందులోనూ మడి చీర కదా, అందుకోసం సరే ఇంకా కాసంత యాలకులను పంచదార కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు, భయం వేస్తోందండి. అందుకని సరే ఇంకా టమాటా ముక్కలు కూడా మగ్గించి పక్కకి తీసేసుకున్నాను. పులుసు ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా. ఉడికిపోయిన తర్వాత గిన్నెలో పోసేసుకుని చింతపండు పులుసు, తర్వాత కొంచెం శనగపిండి కూడా కలిపి పోసేసాను. పోసేసిన తర్వాత ఇంకా అది ఉడుకుతోంది ఓ పక్క. ఇంకా వెంటనే టమాటా పచ్చడి కూడా చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత శనగపప్పు ఉడికిపోయిన తర్వాత దానిని చిల్లులు గిన్నెలో వేసేసి శుభ్రంగా ఆరబెట్టేసేసాను. మనం అలా ఆరబెట్టేసుకున్నామనుకోండి, పూర్ణం చేసుకోవడం చాలా ఈజీ అనమాట. చూసారు కదా, కొత్తిమీర కొంచెం పచ్చట్లో కొత్తిమీర ఎక్కువ వేసాను, నువ్వులు కూడా వేసాను. టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. నువ్వులు వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మేమైతే వేసుకుంటాం. నువ్వు పప్పు వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసాను. కొంచెం కాదండి, ఎక్కువ కొత్తిమీర వేసాను. ఆ తర్వాత పచ్చడి చేసేసి ఆ మిక్సీ కడిగేసుకుని పూర్ణానికి ఉడికించుకున్న శనగపప్పును కూడా మిక్సీ పట్టేసుకున్నాను. అదేంటంటే చూసారా, జలజల్లాడుతూ పొడి పొడిలాడుతూ వచ్చింది. ఆరిపోయింది కదండి శనగపప్పు, చక్కగా చల్లారింది కదా, పొడి పొడిలాడుతూ ఉందన్నమాట. ఆ తర్వాత ఇంకా కొంచెం పరమాన్నంలో ఉడికిపోయింది, బెల్లం వేసేసి ఎనిపేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా కొద్దిగా వేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. పానకం వడపప్పు కూడా రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా పులిహార పోపు కోసరం అని చెప్పి పులిహారకి తీసి మూకుడు పెట్టుకున్నాను అనమాట. చింతపండు పులుసు అది తీసేసుకుని గుజ్జు
కానీ చెప్పడం ఇలా చాలా తేలిగ్గా ఉంది, కానీ అసలు అది తీస్తుంటేనండి, వీడియో తీస్తుంటే ఎంత కష్టం అవుతుంది. దాదాపు మొత్తం వీడియో తీసేటప్పటికి 3-4 గంటలు పట్టిందండి మొత్తం అంతా. దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఇంత చిన్నగా చేశాను. చూసారు కదా. ఇంకా పులుసులో పోపు వేసేసుకుంటున్నాను. పులుసులో పోపు వేసేసుకుని చక్కగా ఇంకా పులిహారకి సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. అలాగే పులిహార కోసం అని చెప్పి ఆవపిండి ఉందండి, అది నానబోసుకుంటున్నాను. కప్పులో ఒక్కొక్క చెంచాడు తీసి కలిపి ఉంచుకుంటున్నాను. ఇంకా పులుసులో కొత్తిమీర లాస్ట్లో ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసి మళ్ళీ ఇంకో కుక్కర్లో మామూలు రైస్ పెట్టుకున్నానండి. రైస్ పెట్టేసేసుకుని ఇంకా ఏంటంటే పులిహారకి పులుసు సిద్ధం చేసుకుంటున్నాను. చింతపండు పులుసు తీసుకుంటున్నాను. తీసుకుని పోపు వేసుకుందామని రెడీ అవుతున్నాను అన్నమాట. నాకేంటంటే ఏకమొత్తంలో నానబెట్టుకుని వేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతానండి. అందుకని సెపరేట్గానే దేనికి దానికి నానబెట్టేసుకుంటాను చింతపండు. ఇంకా పాన్ చల్లారితే పులిహార అన్నం తీసేసి పళ్ళెంలో వేసేసుకొని చల్లారబెట్టేసుకుంటున్నాను. ఇంకా పోపు వేసేసుకుందామని చెప్పి మూకుడు పెట్టి నూనె వేసేసుకున్నాను. నా పద్ధతి ఏంటంటే ముందు పోపు వేయించి వేస్తానండి, ఎందుకంటే సాయంత్రం దాకా కరకరలాడుతూ ఉంటుందని చెప్పి నేనేం చేస్తానంటే ఎప్పుడూ కూడా ముందు పోపు వేయించేసి వేస్తాను. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవన్నీ కూడా పులుసులో ఉడకపెడతాను అనమాట. చూసారు కదా. వేరే పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ వేసి పసుపు కూడా వేసేసి నూనెలో పచ్చివాసన పోతుందని వేయించేసి వేసేసాను. ఆ తర్వాత మళ్ళీ పైనుంచి మళ్ళీ నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి దాంట్లో ఎందుకంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా తినేయచ్చు అనమాట, పులుసులో ఉడుకుతాయి కాబట్టి. ఉప్పు పులుపు అంటే చక్కగా బాగుంటాయని చెప్పి వేయిస్తానమాట. అది వేయించేసి చూసారు కదా. దాంట్లో చింతపండు వేసేసి మగ్గించేస్తాను, దగ్గర పడినిచ్చేస్తాను అనమాట. దగ్గర పడినిచ్చేసేసి అది కూడా వేసేసి కలిపేస్తాను. ఒక పిసరు బెల్లము తీసుకోవడం మర్చిపోయానండి. కొంచెం నేను పులిహోరలో బెల్లం వేస్తాను పులుసులో, టేస్ట్ బాగుంటుంది. అందుకోసం అని చెప్పి బెల్లం తీసుకోవడం మర్చిపోయాను. అందుకని ఒక చెంచాడు పంచదార వేసాను అనమాట. పంచదార వేసి ఉడకపెట్టేసుకున్నాను. అలాగే ముద్దపప్పులో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి దాన్ని కూడా ఎనిపేసి పెట్టేసుకున్నాను. పరమాన్నంలో కూడా బెల్లం వేసేసి ఎనిపేసి పక్కకు పెట్టేసుకున్నానండి అన్నీని. ఇంకా పులిహోర అన్నం పళ్ళెంలో వేసేసుకుని విడదీసుకున్నాను, కానీ ఇంకా కొంచెం ఉండలుగా ఉందని విడదీసుకుంటున్నానండి. మళ్ళీ పోపు అంతా కలవాలి కదా, అందుకోసం అని చెప్పి అంతా విడదీసుకుంటున్నాను. అంటే అప్పుడే నూనె, అది పల్లీలు అవన్నీ పోపు వేసాను కదా, వేడిగా ఉంది. అందుకోసం చేయి పెట్టకుండా గరిటెతోటే అన్నం అంతా చిదుముకుంటున్నాను అనమాట, కలుపుకుంటున్నాను. ఒక పక్క ఇటు చింతపండు అవి పచ్చిమిర్చి గుజ్జు అంతా ఉడుకుతోందనమాట. దగ్గర పడడానికని పెట్టాను స్టవ్ మీద. పులిహోర గుజ్జు కూడా ఉడికిపోయిందండి. అన్నంలో వేసేసేసి శుభ్రంగా కలిపేసుకున్నాను అనమాట. అన్నం వేసి కలిపాను కదా, మూకుట్లో అంటది కదా, అందుకని పట్టకారు కడుక్కుంటున్నానండి. కొంచెం అలాంటి కొన్ని చిన్న చాదస్తాలు ఉన్నాయండి నాకు, ఇంకా పోలేదు అలాంటి కొన్ని. సరే, ఇంకా వేడిగా ఉంది కదా, చల్లారిన తర్వాత ఆవ కలుపుదాంలే అని చెప్పి అట్టే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా పూర్ణం తయారు చేసుకుంటున్నాను. చూసారు కదా, గ్లాసు పప్పు తీసుకున్నాను, అలాగే గ్లాసు బెల్లం తీసుకుని నేను మిక్సీ పట్టేసుకున్నాను కదా శనగపప్పుని, అందుకని కొంచెం బెల్లం కరగడానికని పెట్టుకున్నాను. అది పెట్టేసుకుని కరిగిన తర్వాత ఏమైనా చెత్త చెదారం ఉంటుందేమో అని చెప్పి వడబోసేసుకున్నాను.
వడబోసేసుకుని అందులోనే మళ్ళీని మూకుడు కడిగేసేసుకుని అందులోనే మళ్ళీ బెల్లం పాకం పోసేసుకుని చక్కగా ఆ పూర్ణం శనగపప్పు ఏదైతే పట్టానో ఆ శనగపప్పుని కూడా వేసేసుకుని చక్కగా కొంచెం ఆవు నెయ్యి కూడా వేసానండి. టేస్ట్ బాగుంటుంది. అంటే మామూలుగా అయితే మామూలు నెయ్యే వేస్తాము, కాకపోతే పర్వదినం కాబట్టి ఆవు నెయ్యి వేసాను. ఆవు నెయ్యి వేసి అలాగే యాలకుల పొడి కొట్టుకుని ఉంచుకున్నాను కదా, ఇలాచీ పౌడరు, అది కూడా వేసేసేసుకుని పూర్ణాన్ని దగ్గర పడినిచ్చేసేసి ఇంకా అది చల్లారుతుందిలే అని చెప్పి అలా వదిలేసేసి ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోయానండి. ఇంకా అసలు అమ్మవారి దగ్గర ఏమీ సెట్ చేసుకోలేదు. నిజానికి అప్పటికి 12 అయిపోయింది. నాకు కొంచెం లేటే అయ్యిందండి. చెప్పాను కదా, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. చేసుకోవాలా, ఆ రోజు చేసుకోవాలా, మళ్ళీ వారం చేసుకోవాలా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను కాబట్టి కొంచెం లేట్గానే మొదలుపెట్టాను. సో అదనమాట. పూర్ణం రెడీ అయిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా పూజ అంతా చేసేసుకున్నానండి. ఇంకా అది వీడియో తీయడం కుదరలేదు. మా వారిని కొంచెం చిన్న చిన్న బిట్లు తీయండి అంటే ఆయనకు అసలు వీడియో తీయడం కూడా రాదండి, ఎలా తీయాలో కూడా తెలీదు. చూసారు కదా కొంచెం. సరే, పూజ అంతా నేనే చేసేసుకున్నానండి. ఇంకా కాస్తంత టైం పట్టింది నాకు, కొంచెం ఒక రకంగా లేట్ అయిందండి. పూజ అంతా అయ్యేటప్పటికి కొంచెం లేటే అయ్యింది నాకు. ఇంకా నీరసం వచ్చేసిందండి పూజ అంతా అయ్యేటప్పటికి. ఎందుకంటే అన్నీ అప్పుడు వంటగదిలో నుంచి హాల్లోకి తెచ్చుకొని సర్దుకుని చేసుకోవడం కాబట్టి చాలా లేట్ అయింది. అలాగే నాకు నేనే చదువుకుని చేసుకోవడం మూలంగా లేట్ అయిపోయిందనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం. ఇంకా నేను మాకు 9 రకాలు చేయాలని ఆనవాయితీ ఏం లేదండి. ఏంటంటే ఎంత మన అవకాశాన్ని బట్టి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు అనమాట. నేను పూర్ణం బూరెలు, పులిహార, అన్నం పరమాన్నం చేశానండి. ఆ 3 అమ్మవారికి ప్రీతి కాబట్టి ఆ 3 చేశాను. అలాగే వడపప్పు పానకం ఉంది. అలాగే పళ్ళు, కొబ్బరికాయ అవి ఎలాగో ఉంటాయి కాబట్టి అవి నైవేద్యం పెట్టేశానండి. అది ఫ్రెండ్స్, ఈ సంవత్సరం నా పూజ ఇలా జరిగింది. అసలు ఓపిక లేదు, ఎందుకో మరి తెలీదు. చూసారు కదా, మేము అలా మడిచీర కచ్చాపోసి కట్టుకుంటామండి. తప్పనిసరిగా పర్వదినాల్లో ఖచ్చితంగా అలాగే కట్టుకొని చేసుకుంటాము పూజ. ఏదో సింపుల్గా ఇలా చేసుకుంటామండి. మాకేమి అమ్మవారిని తయారు చేయడం, కూర్చోపెట్టడం అది ఏముండదు. కలశానికే మేము చేసుకుంటాం. ఇలా కొబ్బరికాయ పెట్టేసేసి కలశానికే చేసుకుంటామండి. అది ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎంకరేజ్ చేయండి. కొత్తగా మొదటిసారి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో మళ్ళీ ఎప్పుడవుతుందో కొంచెం మళ్ళీ ఒక ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్కి వెళ్తున్నాను. ఒక 3-4 రోజులు రాకపోవచ్చు వీడియోస్. ఒక 3-4 రోజులు కాదు, ఒక వారం 10 రోజుల దాకా కూడా రాకపోవచ్చు వీడియో. అది ఫ్రెండ్స్, ఓకేనా? నచ్చితే మాత్రం ఓ లైక్ చేయండి. అలాగే తర్వాత మహానివేదన చేసేసుకున్నాను. నేను మీకు బూర్ల చోవి ఎలా కలపాలో చెప్పలేదు కదండి. 3 పిండ్లు కలిపి చేస్తానండి నేను. బియ్యం, మినపప్పు కాకుండా శనగపిండి, బియ్యం పిండి, మైదా పిండి 3 కలిపి కలిపేసి ఉంచుతానండి. వంట మొదలుపెట్టే ముందే కలిపేసేసి 3 పిండ్లు కలిపేసి కొంచెం సోడా వేసి కలిపేసి ఉంచుతాను. చక్కగా చాలా బాగా వస్తాయండి. మా అత్తయ్య గారు అలాగే నేర్పించారు. సో అది ఫ్రెండ్స్, చక్కగా వచ్చాయి బూర్లు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బూర్లు చేసేసేసి మహానివేదన చేసేసుకున్నాను. చూసారు కదా, అది ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా ఓ లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అలాగే సాయంత్రం ముత్తైదులకి తాంబూలాలు కూడా ఇచ్చుకున్నానండి.
మేడితో సహా అందరినీ పిలుస్తాను, పని మనిషితో సహా అందరినీ పిలుస్తాను. మా పని మనిషి నేనెందుకమ్మా అంటుంది, కానీ తప్పకుండా అమ్మాయికి కూడా తాంబూలం ఇస్తానండి నేను. కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. ఓకే, అలానే ఆప్షన్ వస్తుంది, అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.